హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అరిసెలు చేసి తెచ్చేసుకున్నానండి. అరిసెలు సంక్రాంతి పండగ వచ్చిందంటే మనం ముఖ్యంగా ఫస్ట్ చేసుకునేవి అరిసెలేనండి. అరిసెలు చాలా బలం, చాలా ఆరోగ్యం కూడా. ఫస్ట్ అయితే బియ్యంని ఒక 3 రోజులు ముందే నానబెట్టేసి పెట్టుకోవాలండి. నానబెట్టేసి అలా వదిలేయకుండా ఏ రోజుకి ఆ రోజు అయితే కడిగి వాటర్ని అయితే మార్చి పెట్టుకోండి. తర్వాత ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అయితే తీసుకుని మెత్తగా కొట్టేసి ఇలా పాకం అయితే పెట్టేసుకోండి. బియ్యాన్ని ఆడించి వెంటనే అరిసెలు అయితే చేసుకోవాలండి. తడారిపోకుండానే, తడారిపోయినాయి అంటే అరిసెలు రావు చేయడానికి. ఇలా ఉండ కట్టాలి. ఉండ ఏంటంటే చాలా గట్టిగా అవేలాగా పాకం వచ్చేటట్టు చూసుకోండి. పాకం కుదరకపోతే అరిసెలు అయితే మంచిగా రావు. పిండి అయితే పక్కన పెట్టేసుకుని ఈ పాకంలో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా అయితే కలిపేసుకోండి. ప్రాసెస్ని క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను. ఇలా అయితే ప్రాసెస్ అయితే కరెక్ట్గా ఇట్లానే ఉంటుంది. మీరైతే చేసుకోండి. తర్వాత మొత్తం పాకం అయిపోయినాక పిండి కలిపేసినాక కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుని తడారిపోకుండా మూత అయితే పెట్టుకోండి కంపల్సరీ. తడారిపోయిందంటే మళ్ళీ అరిసెలు మనం చేసుకోవడానికి రావు. ఇలా కొద్ది కొద్దిగా ఉండలు తీసుకుని ఆయిల్ రాసుకుని కవర్ మీద అయితే ఇలా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోండి. ఒక్కొక్క దాన్ని చేసుకుని ఆయిల్ పెట్టుకొని పక్కనే ఆయిల్ వేడవగానే ఆయిల్లో అయితే అవి అరిసెలు తీసుకుని ఒక్కొక్కటి మెల్లగా వేయండి. ఆయిల్ మీద పడే ప్రమాదం ఉంది. చిన్నగా అయితే వేసుకోండి. అమ్మ అయితే పిండి వంటలు చాలా బాగా చేస్తుందండి. అరిసెలు కూడా అమ్మనే చేసింది. చక్రాలు కూడా చేసి పెట్టిందండి అమ్మనే. ఏమైనా సరే నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను. పిండి వంటలు అయితే అమ్మతోనే చేయించుకుని చాలా బాగా చేస్తారు అమ్మ అయితే. మీలో ఎంతమంది అరిసెలు చేసుకున్నారు? ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా ఉన్నాయో అరిసెలు ఒకసారి అయితే చూసి నాకు కామెంట్ చేయండి. బాగా చేసుకున్నానా నేనైతే? మీరు ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. సంక్రాంతికి ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు? మీ ఊరి పేర్లు ఏంటో కామెంట్ చేయండి. అరిసెలు ఎంతమందికి ఇష్టమో కూడా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి చూసుకుని తీసుకుని అయితే పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలండి. మూత పెట్టేయకండి, అట్లానే పెట్టేసి తర్వాత మళ్ళీ కొద్దిగా అవి తీసేసినాక మళ్ళీ అయితే చేసుకోండి. ఇలా రౌండ్గా కవర్ మీద చేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని మెల్లగా అయితే తీసుకోండి. ఆయిల్ దగ్గరలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ మీద పడే ప్రమాదం ఉంది. సంక్రాంతికి ఊర్లు వెళ్ళిన వాళ్ళు, నేనైతే ఈసారి ఊరు వెళ్ళలేకపోయానండి. ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి ఎంతమంది వెళ్ళారు? ఈ సంక్రాంతికి అయితే ఊర్లో ప్రభల తీర్థం, కోనసీమ సైడ్ అయితే ప్రభల తీర్థం, కోడి పందాలు ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. ఎవరెవరు ఎంజాయ్ చేశారో అది కూడా తెలియజేయండి. ప్రభల తీర్థం అయితే చాలా బాగుంటుందండి. నేను చాలా మిస్ అవుతున్నాను ఊరు వెళ్ళలేకపోవడం వల్ల. మీరు ఎంతమంది వెళ్ళారు? కోనసీమ సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నీ నాకు తెలియజేస్తారని ఆశపడుతున్నాను. ఇలాగైతే అపకలు ఉంటాయి కదండీ! అపకలతో ఆయిల్‌ని అంతా గట్టిగా ఒత్తేసుకోండి. ఆయిల్ అంతా తీసేసిన తర్వాత అలా అరిసెలను అయితే ఒక పక్కన పెట్టేసుకోండి. అరిసెలు చల్లారిన తర్వాతే డబ్బాలో పెట్టుకోండి. ఇంతేనండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.